శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చూసుకుంటే మన చతుర్థంలో శని కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావము, అంటే అర్ధాష్టమి శని ఉంది, అష్టమి కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే పంచమంలో బుధుడు రవి ప్లస్ రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో బృహస్పతి, అలాగే లాభంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఏది ఎలాగ ఉన్నా లాభం అయితే కనిపిస్తుంది. కేతు ఏదో రకమైన మోక్ష మార్గం కనబడుతుంది, ఏదో రకమైన ఆధ్యాత్మికంగా కొంత బలం పెరిగే అవకాశం ఉంటుంది, ఏదో రకమైన దైవ బలం పెంచుకునే అవకాశం మనకు 11వ ఇంట్లో బాగానే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆర్థికంగా ఒక 10% ఇంక్రిమెంట్స్ వస్తే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. డెఫినెట్గా ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్, ఏదైనా కొన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నవి కొంత మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా అంటే అఫీషియల్గా తీసుకుంటే ఏదైనా డిపార్ట్మెంట్ సంబంధించిన, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, లీగల్ డిపార్ట్మెంట్ అనుకోండి, కొన్ని ఫైల్స్ ముందుకు మూవ్ అయితే కానీ మన జీవితాలకు నడవు అన్న భావంతో ఉన్న వాటి ఫైల్స్ ఈ 15 రోజులు మూవ్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే ఇల్లు కనుక్కోవాలన్నా, ఇల్లుకి లోన్స్ కావాలనుకున్నా, ఇల్లు కోసం చేసే ప్రయత్నాల్లో బ్యాంకింగ్ సెక్టర్తో మాట్లాడే డీల్స్ ఏదన్నా అవన్నీ కూడా ఈ 15 రోజుల్లో మీకు డీల్ కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా భూమి కొనాలన్నా దానికి అనుకూలం వాతావరణం కనబడుతుంది. వ్యాపారంలో కొత్త వ్యాపారం ఆరంభించాలంటే దానికి బ్యాంకింగ్ సెక్టర్ మీకు సపోర్ట్ కూడా ఈ 15 రోజుల్లోనే బాగా కనిపిస్తుంది. 15 రోజులు డెఫినెట్గా మీరు ఇనిషియేట్ చేయండి. ఇమ్మీడియట్గా చేస్తే డెఫినెట్గా ఆన్సర్స్ అనేది కనబడతాయి. రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. బిట్వీన్ 20 to 25 మధ్యలో అయితే అద్భుతంగా మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఓకే, ఇక వ్యాపారస్తుల్లో ఇంక్రిమెంట్స్, కొంత వ్యాపారంలో కొంత డెవలప్మెంట్స్ అనేది మీకు బాగా కనిపిస్తుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకి చదువుకునే విద్యార్థులు కూడా కెనడా, యూకే, జర్మనీ, యూఎస్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనుకున్న వీసా ప్రాసెసింగ్లో కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇనిషియేట్ చేసుకోండి, డెఫినెట్గా ఆన్సర్ కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు నెంబర్ 3 లక్కీ నెంబర్గా కనబడుతుంది. అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి, కొంత సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ యొక్క రిపోర్ట్స్ కనబడే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో అర్ధాష్టమి శని ప్రభావం కొంతవరకు ఉంటుంది. అలసట, లేనిపోని స్ట్రెస్ ఇవన్నీ కూడా బాగా కనబడుతుంది. రిజల్ట్ బాగానే ఉంటాయి, దాంతోపాటు స్ట్రెస్ కూడా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ పూర్తిగా దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేయండి, గురుమంత్రాన్ని. డెఫినెట్గా గురుమంత్రం చేయడం వల్ల కొంత రిలాక్సేషన్గా ఉంటుంది. రాబోయేది గురు అనుగ్రహం కాబట్టి మే 1వ తారీఖు నుండి ఈ సాధన చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది లాంగ్ టర్మ్లో మీకు ఆన్సర్స్ దొరికే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమస్య ఉంది, ఇప్పుడు పరిష్కారం దొరకలేదు, బట్ లాంగ్ టర్మ్లో ఇది మీకు అనుకూలంగా జరుగుతుంది అనే ఒక క్లారిటీ అనేది ఈ బృహస్పతి సంబంధించిన దక్షిణామూర్తి మహామంత్ర చదవడం జరుగుతుంది. కాబట్టి మంత్రం సాధన చేసుకుంటే వెళ్ళండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.